అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఆగస్టు 10, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలోని కొత్త యాస్వాడ మెయిన్ రోడ్ జంక్షన్ మరియు పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్స్ లను నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు విచ్చేసి స్థానిక పెద్దలు మరియు డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారితో కలిసి 2 చోట్ల ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్స్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వరాల నరసింహం గారు మాట్లాడుతూ కొత్త యాస్వాడలో ఇబ్బందికరంగా ఉన్న ఈ ప్రాంతాలలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయాలన్న మా విన్నపానికి వెంటనే స్పందించిన సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు ఈ ప్రాంతాలలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడానికి సుడా నిధులను మంజూరు చేశారని అందుకు వారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నామని కార్పొరేటర్ వరాల నరసింహం గారు అన్నారు. అలాగే డివిజన్ లో మౌలిక సదుపాయాల కల్పనకు డివిజన్ అభివృద్ధిలో సహకరిస్తున్న మేయర్ కొలగాని శ్రీనివాస్ గారికి పెద్దలందరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో సహకరిస్తామని ప్రజా శ్రేయస్సే ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న డివిజన్ లోని పలు కాలనీల పెద్దలు మాట్లాడుతూ శ్రమిస్తే ఫలితం తప్పకుండా లభిస్తుందనడానికి నిదర్శనం మా కార్పొరేటర్ వరాల నరసింహం గారేనని కొనియాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను వారు వెల్లడించారు. వారి మాటలోనే విందాం. సమయం ఏదైనా వందలాదిగా జనం తరలి రావడం విశేషం. అప్పుడు కొత్త నరసింహం గారు పోటీ చేయడానికి ముందే మేము గిట్లున్నదా మా కొత్త వల్ల వేరే కోరిక ఏం లేదు, కనీసం హైమాస్ లైట్ ఇక్కడ ఒకటి పార్కులో ఒకటి పెట్టండి తప్పకుండా చేస్తారా అన్నాడు. ఆ మాట నిలుపుకొని మాకు పెట్టుకుంటే ఈ లైట్లు ఏ రాత్రి వచ్చినా మాకు అది ఉన్నది. కాకపోతే ఈ సందర్భంగా ఒక్కటి కోరుతున్నాం, ఈ లైట్ల వెలుగులల్లో కథలు కూడా జరుగుతున్నాయి. ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తూ ఈ యొక్క మా కాలనీలో హైమాక్స్ లైట్స్ మరియు పార్కులో కూడా ఇప్పుడు మీ కార్పొరేటర్ వరాల నరసింహం గారు గెలవక ముందు మీకు ఏమైనా అభివృద్ధి పనులు చేసిరా సార్? మా యొక్క కాలనీలో గెలవక ముందంటే మన యొక్క పోషమ్మ టెంపుల్ ఆ ప్రాంతంలో మాకు ప్రతి వర్షాకాలంలో వర్షం నీరు వచ్చి పోషమ్మ దేవాలయంలో ఆ మురికి నీరు చేరి మా యొక్క పూజా కార్యక్రమాలు చాలా అంతరాయం కలిగేది మా కాలనీ వాసులకు. దాన్ని తక్షణమే ఆలోచించి మా యొక్క విన్నపాలు మా యొక్క కాలనీ వాసుల యొక్క విన్నపాలు తీసుకొని తక్షణమే ఒక వారం 10 రోజులలో ఆ యొక్క మురికి నీరు రాకుండా ఆ యొక్క కల్వర్టు ఎత్తుగా చేసి కల్వర్టు కట్టించి దానికి తక్షణమే ఒక 50-60 లక్షల సొంత నిధులతో అప్పటికి గెలవలే కార్పొరేటర్ గెలవక ముందే తన జేబు నుంచి 60-70 వేలు పెట్టి నిర్మాణం చేసి మురికి నీరు రాకుండా పోషవ తల్లి దేవాలయాన్ని చక్కగా ఏర్పాటు జరిగింది. అందరికీ కూడా భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఇప్పుడు మేము పూజలు చేసుకుంటూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మీ పేరు సార్? మరియు ఇంకొకటి మా యొక్క ఆంజనేయ దేవాలయంలో కృష్ణ పరమాత్మని మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది వీరు దుబాయ్లో ఉండగా. మరియు అక్కడ బోర్వెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రవీందర్ రెడ్డి ఈ యొక్క కాలనీ వాస్తవి. మీరు చెప్పండి సార్, మీ కార్పొరేటర్ గారు గెలవక ముందు ఎట్లాంటి అభివృద్ధి పనులు చేసినారు, ఆయనను గెలిపించుకున్న తర్వాత మీకు ఎట్లా సహకరిస్తారు, ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తారు? కార్పొరేటర్ గారు గెలవక ముందు చాలా అభివృద్ధి పనులు చేశారు. మంచిగా కొన్ని చెప్పుండ్రి. వెంకటేశ్వర రోడ్డు కాలనీలో కొన్ని, ఇక్కడ హరిహర నగర్లో కొన్ని రోడ్లు వేయించారు గెలవక ముందే. తర్వాత గెలవక ముందే మాకు హామీ ఇచ్చారు ఐమాక్స్ ల్యాబ్లు వేయిస్తామని. ఇది ఇక్కడ మెయిన్ రోడ్, ఈ మెయిన్ రోడ్డుది. తర్వాత పార్కులు ఇప్పుడు అవి కూడా వేయించడం జరిగింది. కాబట్టి వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ హైమాక్స్ లైట్స్ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు ఏర్పాటు చేస్తున్నాం, మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఓడిపోయిన క్రాస్ రోడ్లో మాకు చాలా ఆనందంగా ఉన్నది. ధన్యవాదాలు కార్పొరేటర్ గారు. హైమాక్స్ లైట్స్ లేకముందు పరిస్థితి ఎట్లా ఉండేది ఇక్కడ? ప్రమాదాలు ఇటు లోపలికి వచ్చే వాళ్ళు కానీ రోడ్డు వంటి పోయే వాళ్ళు కానీ వాళ్ళు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వరల నరసింహం గారు వచ్చిన తర్వాత వారు గెలవక ముందు చేసారు, గెలిచిన తర్వాత చేశారు. ఒక్క హరిహర్ నగరే కాదు, ఇప్పుడు ఇక్కడి నుండి అప్ టు యూనివర్సిటీ వరకు రోడ్డు మొత్తం మంచిగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు. మీ పేరు సార్? శంకర్ రెడ్డి. కార్పొరేటర్గా మీ వరాల నరసింహం గారు గెలిచిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? వరాల నరసింహం గారు గెలవక ముందు కూడా చాలా అభివృద్ధి పనులు చేసి వెంకటేశ్వర కాలనీ, నెక్స్ట్ మన టెంపుల్ ముందు బోర్వెల్ హనుమాన్ టెంపుల్ ముందు బోర్వెల్ కూడా మోటార్ వేసి దానికి వాటర్ సౌకర్యం చేశారు. నెక్స్ట్ ఈ
వర్షం పడ్డా కూడా మోడల్ నుంచి వచ్చిన వాటర్ మొత్తము గుళ్ళకు పోకుండా అది కూడా బాగా చేశాడు. చాలా అభివృద్ధి పనులు చేశాడు. గెలిచిన తర్వాత కూడా బాగా అభివృద్ధి పనులు చేస్తుండే. ఇంకా చేయాలని మేము కోరుకొని సంతోషిస్తున్నాం. నరసింహరావు ఈ లైట్ సెంటర్ లైటింగ్ ఆయన చాలా కష్టపడతాడు. పోలీసు చేస్తాడు. ఎంతగా కొత్తగా వచ్చినా కానీ 10 ఏళ్ళ సీనియర్ లెక్క ఇలా పనులు చేస్తాడు. ఆయనను పెట్టుకోవాల్సింది చాలా పనులు చేస్తాడు. అందులో అది ఓపికకు సహకరిస్తా అందరం. ఆయన మంచి వర్కర్గా పనిచేస్తాడు. ఇప్పుడు నేను ఒక కార్పొరేటర్ అయినా కానీ ఒక వర్కర్గా నిల్చుండి పనిచేస్తాడు. చాలా కష్టపడతాడు. అందులో చాలామంది ఆయన మెచ్చుకుంటారు. మళ్ళా చూత వచ్చేయని కలిసి మళ్ళా చెప్తారని సహకరిస్తాను. మీ పేరు సార్? మీ పేరు సార్? నా పేరు లక్ష్మారెడ్డి, రేకల డివిజన్ కార్పొరేటర్ గారు వరాల నరసింహ గారు. ఈ స్ట్రీట్ లైట్లు, హైమాక్స్ లైట్లు కూడా ఎందుకు పెట్టించడం జరిగిందంటే గత క్రితము రోడ్డు ప్రమాదాలు బాగా జరిగినవి. అచ్చిపోయేటోళ్ళకి పిల్లల స్కూల్లో నైట్లో స్టడీ అవర్స్ ట్యూషన్ పోయేటోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోయి ఈ కుక్కల పెట్టతో కుక్కలు కూడా చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు అందరి యొక్క సహకారం తీసుకొని ఎక్కడెక్కడైతే చీకటి ఉంది, ఎక్కడెక్కడైతే మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్లు అయితే ఉన్నాయో వాళ్ళందరి సహకారంతో మన గుండం ప్రభాకర్ గారు, నెక్స్ట్ మన మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, బండి సంజయ్ గారు అందరితోని ఎప్పటికప్పుడు వాళ్ళతోని సమాచారం ఇచ్చుకుంటూ మనకు ఈరోజు ఐమాక్స్ లైటు మన కొత్త యాసవాడలో పెట్టించడం జరిగింది. ఎప్పుడు ఎవరికైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఫోన్ చేసి 5 నిమిషాలలో కూడా వాళ్ళ పరిష్కారం చేయడానికి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ప్రతి ఒక్కటి కూడా విషయం తెలుసుకొని ఎప్పటికప్పుడు 24 గంటలలో సమాచారం తెలుసుకొని అంటే ఎన్నిక కాకముందు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. ఎన్నికలు కాకముందు కూడా మీకు లైట్లు కూడా పెట్టిస్తానని మాట ఇచ్చింది అందరికి కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు కూడా ఎన్నికలు కాకముందు ఏ విధంగా ఉన్నాడో ఎన్నికలైనా కూడా అదే విధంగా ఇప్పటికీ అందుబాటులో 21వ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఎప్పటికప్పుడు ఉండడం జరుగుతుంది. కార్పొరేటర్ గారికి ధన్యవాదములు. కాలనీ పక్షం తరఫున ధన్యవాదాలు. మీ పేరు చెప్పండి? నా పేరు రవికుమార్, శ్రీరామ్ నగర్ కాలనీ. వరాల నరసింహం అన్న మా సాలంపుర వీధిలో దాదాపు కొన్ని పనులు చేశారు. వారు 3 బోర్లు ప్రతి ఒక్క గల్లీకి వేపించిండు. అట్లానే ఈ లైట్లు కూడా ఐమాక్ లైట్లు కూడా చెప్పిండు. ఆ ఎలక్షన్ అప్పుడు పనులు చేయించిండు. కాబట్టి మాకు చాలా ఇటువంటి కార్పొరేటర్ తోటి మా అదృష్టం. ఇంతవరకు ఇటువంటి పనులు ఇంత 6 నెలలలోపు ఎవరు కూడా చేయలేరు. అటువంటి వ్యక్తి ఇంకా బాగా పనులు చేయాలని మేము ఆయనతోటి చేస్తున్నాం. ప్రతి గల్లీకి తిరుగుకుంటా డెవలప్మెంట్ ఎక్కడ ఏం కదా వికలాంగుల కాలనీ కానీ అటు దేవస్థానం కానీ మా కొత్త హాస్పిటల్ కానీ విద్యానగర్ ఎక్కడైనా కానీ నేను పోయి స్వయంగా చూసి ఆయన అటువంటి పని చేయడం మాకు చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్పొరేటర్ మాకు ఇంతవరకు ఎవరు చేయలేదు. మేము ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుండు. అంతకుముందు కూడా చేసిండు, ఇప్పుడు కూడా చేస్తుండు. ఇక ముందు కూడా ఎవరికైనా మంచి చెడు మాట్లాడే ప్రతి విధానం ఎవరిని కూడా కోర్టు కానీ ఇట్లా కానీ చేయడం లేదు. చాలా దగ్గర తీసుకుంటూ అందరినీ అభిమానం చేస్తుంటే ఎలక్షన్కు ముందు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. చాలా గొప్ప విషయం. ఇంకా చాలా మంచిగా పబ్లిక్ను దగ్గర పోయి ఇంటింటికి పోయి అడిగి పనిచేస్తుండు. అది చాలా గొప్ప విషయం. అలాంటి కార్పొరేటర్ మన వరాల నరసింహం అన్న. మీ పేరు చెప్పండి? నా పేరు ఖాజా ఖాన్, సాలంపుర. ఇప్పుడు ఈ లైట్ పెట్టిస్తా అని చెప్పి వరాల నరసింహం గారు ఎలక్షన్ ముందటే చెప్పిందా మీకు? ఇచ్చిన మాట ప్రకారం పెట్టిస్తున్నందుకు చెప్పండి సార్. మీ కార్పొరేటర్ గారు మీకు ఎట్లా సహకరిస్తారు? ఏ విధమైన అభివృద్ధి పనులు చేస్తారు? సార్ మాది 21వ డివిజన్ సార్. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే శ్రీ వరాల నరసింహ గారు గెలిచిన తర్వాత వారు ఏదైతే మాకు ఎజెండా ఇచ్చారో గెలిచే కంటే ముందు ఎలక్షన్ ముందు అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. అయితే ఇక్కడ ఐమాస్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది మూల మీద. సో దీని యొక్క ఇది లేకముందు ఏమైందంటే చీకటిగా ఉండి ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే చాలా మందికి దెబ్బలు తాకిన పరిస్థితి ఏర్పడింది. దానిలో నేను కూడా బాధ్యతను పడ్డాను సార్. సో ఈ లైట్లు ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా సంతోషం. అంతమంది నరసింహమ్మ గెలవకముందే పోషమ్మ తల్లి దగ్గర ఉన్న అలవాటు కట్టించి పోషమ్మ గుడి మునగకుండా కాపాడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే మేము అన్నగారిని గెలిపించినాం. మాకు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కార్యరూపం దాల్చి ప్రతి ఒక్కరిని నెరవేరుస్తున్నాడు. ఇంకా పార్కు లోపల కూడా ఇలాంటి ఐమాస్ లైట్సే ఏర్పాటు చేసి ఈరోజు ఇంకా అమ్మవారు నిలబెట్టడానికి
అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు కిరణ్ కుమార్, 21వ డివిజన్ వాస్తవ్యం. సార్ మీది 21 డివిజన్ ఏంటి సార్? ఏ వీధి సార్? వెంకటేశ్వర కాలనీ. మీ వీధిలో మీ కార్పొరేటర్ గారు, ఇప్పుడు నూతనంగా గెలిచిన కార్పొరేటర్ గారు వరాల నరసింహ గారు ఏమైనా అభివృద్ధి పనులు చేసిరా సార్? చాలా పనులు చేసారు. సార్ అలా చెప్పాలంటే మా రోడే, మా వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 3 దాదాపు 15 సంవత్సరాల నుంచి మట్టి రోడ్ ఉండే. ఎలక్షన్ల ముందే మేము వరాల నరసింహ గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మాకు కార్పొరేటర్ కాగానే ఫస్ట్ పనే మాది కంపెనీ చేసి రోడ్డు కంపెనీ చేసిండు. వారికి చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ వరాల నరసింహ గారు 21 డివిజన్లో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. దాదాపు 3-4 మంత్స్ నుంచి కూడా ప్రతి వీధిలో తిరుగుకుంటూ ప్రతి వీధిలో ఏదో ఒక సమస్య ఉన్నా కానీ వెంట పరిష్కరించుకుంటూ రోడ్స్ కానీ మూరీలు కానీ కార్పొరేటర్గా గెలవక ముందే అభివృద్ధి పనులు చేసిండ్రు అంటారు, వాస్తవమే సార్? చాలా పనులు చేశారు. దానితోటి కూడా ప్రజలలో అంటే అట్లా చేయడం వల్లనే వారిపైన నమ్మకం కుదిరింది అంటారా? నమ్మకం అనేది కుదిరింది. ఇంకోటి ఏంటంటే తను ప్రతి వ్యక్తి చిన్న పెద్ద ఏది లేకుండా చిన్న అయినా పెద్ద అయినా అందరితో కలుపుకోలుగా ఉంటారు. చాలా అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తుంది. మరి ఎలక్షన్స్ ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నారు సార్? దాదాపు 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తుంది. అందుకు ఈ 21 డివిజన్ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ 2-3 నెలల నుంచి తన వర్క్ నుంచి కూడా. కాబట్టి తను ఎప్పుడు ఎల్లకాలం ఇంకా అదే రకంగా అభివృద్ధి పనులు చేసుకుంటూ భగవంతుడు ఆయనకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యం కల్పించాలని మేము మనసారా కోరుకుంటాం. మీ పేరు సార్? నా పేరు మల్లారెడ్డి, రోడ్ నెంబర్ 3, వెంకటేశ్వర కాలనీ. చెప్పండి సార్, మీ కార్పొరేటర్ గారు వరాల నరసింహ గారు ఎలక్షన్ ముందు ఎట్లా ఉండేవారు, ఇప్పుడు గెలిచిన తర్వాత ఎట్లా ఉన్నారు, ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తారు? మా కార్పొరేటర్ వరాల నరసింహం 21 డివిజన్ కార్పొరేటరు మన హామీలు ఎలక్షన్ కంటే ముందు ఎన్ని హామీలు ఇచ్చిండో వాటికంటే ఎక్కువనే మాకు చేస్తున్నాడు. ఈ 66 డివిజన్లో మనకు ముందున్న కార్పొరేటర్ మా వరాల నరసింహం. మా మేయర్ కూడా మాకు ఇప్పుడు మొన్న మీ దగ్గరలో ఇనాగ్రేషన్స్ దాదాపు 15 వరకు నేను చేసినాను అని చెప్పినాడు. అదేవిధంగానే చేసినారు. మాకు అభివృద్ధి లైట్సే కానీ రోడ్సే కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు ఇనాగ్రేషన్స్ చేస్తున్నారు. ఇనాగ్రేషన్తో పాటు డెవలప్మెంట్ కూడా అవుతున్నది. చాలా బాగా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మాట కంటే ఎక్కువనే నిలబెట్టుకున్నాను. కాబట్టి మీ పేరు సార్? రవీందర్, తిరునగర్ రవీందర్, శ్రీరామ్ నగర్ కాలనీ. కార్పొరేటర్ వరాల నరసింహం గారి గురించి చెప్పండి సార్. వరాల నరసింహం అన్నాడు మా కార్పొరేటర్ కావడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్ రాకముందు కూడా చాలా పనులు చేసిండు. కార్పొరేటర్ అయిన తర్వాత ఎక్కువ పనులు చేస్తున్నాడు. రవాణా రాయే, అరే రవాణా ఓ రవి, అరే అందరు విలువ అంతా అందరు సార్ మనంతా నమస్కారం. నేడు 21 డివిజన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశం విద్యానగర్కు గుండెకాయటువంటి కొత్త యాసడి జంక్షన్లో ఈరోజు గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా సుడా నిధులతో ఈరోజు సుడా నిధులతో ఐఎంఎస్ రైట్లను ప్రారంభించడానికి వచ్చిన గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ మేయర్ గారికి
21 డివిజన్ పక్షాన మరియు కొత్త ఆసాడ కాలనీ వాళ్ళ పక్షాన స్వాగతం సుస్వాగతం చెబుతున్నాం. ఇది సార్ ఈ విద్యానగర్కు కొత్త ఆసాడ అనేది గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఇక్కడ నుండే స్టార్ట్ అయింది ఈ ఏరియా. ఇక్కడ గత 6-7 ఏళ్ళ కింద ఐఎంఎస్ లైట్ ఉండే, కానీ అవి ఖరాబ్ అయినాయి స్మార్ట్ సిటీ పనిలో భాగంగా. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా ఎవరు పట్టించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో కాలనీ పెద్దలు గౌరవనీయులందరూ కాలనీ పెద్దలు పేరున ప్రతి ఒక్కరు అన్న ఇది కొత్త యాసాడ జంక్షన్ అంటే ఇక్కడ ఐఎంఎస్ లైట్లు అని చెప్తే ఇది కొత్త యాసాడ అనే గుర్తు ఉంటుండే, ఇప్పుడు ఆ గుర్తు లేకుండా పోయింది. కావున మీరు ఎట్లైనా చేసి మాకు తొందరగా ఐఎంఎస్ లైట్ వేయించగలరని గౌరవ కాలనీ పెద్దలు ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే గవర్నీయులు సుడానిధులతో నరేంద్ర రెడ్డి గారికి దృష్టి తీసుకుపోవడంతో వారు శాంక్షన్ చేయడం జరిగింది. అందుకు ఈరోజు గౌరవ మేయర్ గారిని ఈరోజు శుభయం పిలగానే సార్ మీ చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయాలని కోరగానే మా యందు దయ ఉంచి డివిజన్ పట్ల ప్రేమతో వచ్చినందుకు సార్కు తప్పట్లతో ఘనంగా స్వాగతం చెప్తూ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సంస్థలోని 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం కొత్త యాసవాడ జంక్షన్ వద్ద మినీ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే డివిజన్లో దశల వారీగా అభివృద్ధిలో కూడా కొత్త యాసవాడ కానీ హరియాణ నగర్ కానీ విద్యానగర్ కానీ ఇవన్నీ శివారు ప్రాంతాలు ఇలా అభివృద్ధిలో ముందుగా తీసుకెళ్లే విధంగా శివారు ప్రాంతాలు కాబట్టి మా కార్పొరేటర్ కానీ ప్రజలు కానీ మా దృష్టికి వచ్చిన సమస్యలు దశల వారీగా ముందుకు తీసుకెళ్లే విధంగా దశల వారీగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పకుండా ఏ నమ్మకంతోనైతే మాకు ఇక్కడ అవకాశం ఇచ్చిరో మేము కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్నాము. ఆ నమ్మకంతో పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో ముందుకు ఉండే విధంగా ప్రజలందరికీ అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనం కొత్త యాసవాడలో మినీ ఐమాక్స్ లైట్ ప్రజల సౌకర్యార్థం ప్రారంభించడం జరిగింది. అలాగే తప్పకుండా ఇంకా మిగతా ఉన్న పనులన్నీ ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి కార్యక్రమాలు మన 21వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. ఇంకా వారం రోజుల్లో మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారి మీద ₹1 కోటి నిధులతో EIDF నిధులతో త్వరలోనే ప్రారంభించే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా డివిజన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళడంగా పాల్గొనడం జరుగుతుంది. లక్షలు ఖర్చు అవుతుంది. పట్టుకోండి. కొంచెం వెడల్పుండరి. సైడ్ ఉండాలి. ఎవరైనా ఒక్కరు రెండు ఎట్లా పెడతారా? జరగండి ఫోటో. ఈరోజు మాకు ఐమాక్స్ లైట్లు పెట్టినందుకు మేయర్ గారికి మరియు మా స్థానిక కార్పొరేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నరసింహం గారు కూడా తన సొంత పనిలాగా కాలనీలో ఏ సమస్యలు ఉన్నా కానీ
ఈయన వెంబడి ఆఫీసుల చుట్టూ తిరిగి మన సొంత పని ఉంటే ఎట్లా తిరుగుతాం అట్లా తిరుక్కుంటూ పనులు చేస్తుండు. అతనికి కూడా మా కాలనీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ అతనికి కూడా మా కాలనీ తరఫున ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని కోరుతున్నాం. సరికి ఎల్లకాలం రుణపడి ఉంటాం, మేయర్తో కూడా రుణపడి ఉంటాం. మాకు నీళ్ళ కనెక్షన్ ఇంపార్టెంట్ సార్. నీళ్ళ కనెక్షన్ ఇచ్చిన దానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. మా కార్పొరేటర్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.